శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశిలో పుట్టిన వారికి ఈ జనవరి 31వ తేదీ తర్వాత ఒక రహస్యం అయితే మీ జీవితానికి సంబంధించిన విషయం బయటపడబోతోంది. ఇక ఈ నిజాలు తెలుసుకుంటే గనుక మీరైతే ఎంతో ఆశ్చర్యపోతారు. అయితే వృశ్చిక రాశి వారికి జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ జనవరి 31వ తేదీ తర్వాత వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే వృశ్చిక రాశికి సంబంధించిన అతి ముఖ్యమైన రహస్యం ఏ విధంగా బయటపడుతుంది, అలాగే ఈ రాశి వ్యక్తులకు జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, ముఖ్యంగా వృశ్చిక రాశి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటున్నాయి, ఇక వీరు చేసుకోవలసినటువంటి దేవతా ఆరాధన ఏంటి, వీరు ఏ దేవతారాధన చేసుకుంటే వీరి జీవితంలో మేలు కలుగుతుంది, అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు జీవితంలో వీరికి అభివృద్ధిని పొందడం కోసం వీళ్ళు పాటించాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనేటటువంటి పూర్తి విషయాలు అయితే వివరంగా తెలుస్తాయి. ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ నుంచి మేము కోరుకునేవి ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలోకెల్లా 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృశ్చిక రాశిలో పుట్టిన వారి గురించి మనం చూస్తే గనుక వీరి యొక్క వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే వీరికి చురుకుదనం, సమతుల్యమైనటువంటి స్వభావంతో పాటు పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచన చేస్తారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వ్యక్తులకి దౌత్యపరమైనటువంటి లక్ష్యాలను అధికంగా కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు. ఒకవేళ వీరికి కోపం వచ్చినా కూడా అది కొంతసేపు మాత్రమే ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వ్యక్తులు కోపాన్ని చాలా దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వ్యక్తులు, ఈ రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా తమ యొక్క అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోని కూడా చెప్పుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడరు. వీరికి సంబంధించిన ఏ అంశాలను కూడా బయటపడడానికి వీరికి నచ్చదు. వృశ్చిక రాశి వ్యక్తులు ఇతరుల యొక్క కుయుక్తులకు, ఎత్తులకు అస్సలు లొంగరు. ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణను అధికంగా కలిగి ఉంటారు అనే చెప్పుకోవాలి. ఇక ఇక్కడ విషయాలకి వచ్చినట్లయితే గనుక వృశ్చిక రాశి వ్యక్తులకు ముఖ్యంగా ఈ సమయంలో ఎప్పటి నుంచో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అయితే ఇప్పుడు బయటపడబోతుందని చెప్పుకోవాలి. ఇక అది ఎటువంటిది, ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఏంటి, ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. ఇక దీనికి కారణంగా మీరైతే మానసికంగా చాలా ఆందోళనకు గురి అవుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే గనుక వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ జనవరి 31వ తేదీ తర్వాత ఆ ముఖ్యమైన రహస్యం అయితే బయటపడబోతోందనే చెప్పుకోవాలి. అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం అయి ఉండొచ్చు, లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం కూడా కావచ్చు. ఆ రహస్యం అనేది ఈ సమయంలో మీకైతే బయటపడుతుంది అనే చెప్పుకోవాలి. ఇక వృశ్చిక రాశి వ్యక్తుల గురించి చూస్తే ముఖ్యంగా ఎటువంటి తప్పుని చేయకపోయినా కూడా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు, ఆరోపణలు అనేవి ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లే అవ్వనివ్వండి, లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలే కానివ్వండి, వాటిని వాళ్ళు దాచిపెట్టి ఉంచుతారు. దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే గనుక భవిష్యత్తులో వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు అనేవి ఎదురు కాకుండా ఉండాలి అని. కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇటువంటి సమయంలో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు వీళ్ళు ఇప్పటి వరకు దాచి ఉంచినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను అయితే ఎదుర్కోవాల్సి ఉండొచ్చు. మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా, ధర్మబద్ధంగా ఉన్నారు. కానీ గతంలో మీకు తెలిసనో తెలియకనో చేసిన కొన్ని పొరపాట్లను అయితే మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలు, పాఠాలను మిగిల్చాయి. అయితే
ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వాటి వలన మీకు కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి ప్రతిరోజు కూడా శివుడిని పూజించండి. శివనామస్మరణ మీకు ఎంతో మేలు కలిగింపజేస్తుంది. ఇలాంటి సమస్యలేవి కూడా మిమ్మల్ని బాధించవు. ఇక ఏ రహస్యం బయటపడ్డా కూడా అది అంతా మన మంచికే అనుకుంటూ ముందుకు సాగిపోతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులకి చూస్తే ముఖ్యంగా శివయ్య మిమ్మల్ని ఇటువంటి పరిస్థితుల నుండి అయితే బయటపడేస్తాడు. అలాగే వృశ్చిక రాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించండి. ఈ విధంగా వీలు కానివారు మీ ఇంట్లో శివలింగం ఉంటే గనుక ఆ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు నిత్యం శివ ఆరాధన చేసుకుంటూ మీ సమయాన్ని అయితే గడపండి. అలాగే మీ మనస్సులో ఉన్న బాధను ఆ శివయ్యకు చెప్పుకోవడం ప్రయత్నించండి. ఇక ఇటువంటి దైవ ఆరాధన మీకు చేసుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా మిమ్మల్ని ఆ శివ పరమాత్ముడు తప్పకుండా కాపాడుతాడు. అదేవిధంగా ఈ ఆరాధన వలన మీకు సంభవించేటటువంటి ఎలాంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పచ్చు. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులకైతే మీ జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని మీకు కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు. దీని వలన మీకు మానసికమైన ఆనందం, ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇది ఈ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారుతుంది. అది మీకు కెరియర్ పరంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో అభివృద్ధిని తీసుకురాబోతోంది. అలాగే వృశ్చిక రాశిలో పుట్టినవారు తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులని అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకుంటే గనుక మీరు ప్రతిరోజు కూడా శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాలను చదివితే చాలా మంచిది. వృశ్చిక రాశి వ్యక్తులు కుదిరితే పేదలకు అన్నదానం చేయించండి. మీకు ఉన్న దాంట్లోనే మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చేయండి. అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా గోమాతకు పెట్టండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే వృశ్చిక రాశి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు, ప్రమాదాలు అనేవి మీ దరి చేరవు. అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం కూడా ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు. అదేవిధంగా ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగా ఉంటుంది. ఇక అలాగే మీరు ఆలోచించకుండా ఖర్చు చేసేటటువంటి పరిస్థితుల నుండి బయటపడాలి. ముఖ్యంగా ఏ డబ్బు విషయంలో అయినా కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక విలాసవంతమైన వస్తువుల కోసం అలాగే జీవిత భాగస్వామి కోసం మీరు ఈ సమయంలో డబ్బులను ఖర్చు చేస్తారు. వృశ్చిక రాశి వ్యక్తులు నిజాయితీగా ఉండాలి, తక్కువగా మాట్లాడాలి. మీ పిల్లలు వారి వారి పనుల్లో రాణిస్తారు. మీకు సహాయం కూడా ఈ సమయంలో చేస్తారు. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం కూడా చేస్తారు లేదా కుటుంబ శుభ కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. అలాగే మీకు ఆరోగ్యం పట్ల ఉండే సమస్య తొలగిపోతుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వ్యాపారస్తులకి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఏది ఏమైనా వృశ్చిక రాశి వారికి అయితే ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.